బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశం మొత్తం ఈ సినిమాని చూడాలి. ఎందుకంటే ఇక్కడ మేము పడ్డ ప్రతి వేదన ఆ సినిమాలో చూపించారు. ప్రతి విషయం ఇక్కడ ఏమేం జరిగింది, ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డామో మేము, ప్రతి విషయం ఆ సినిమాలో ఉంది. కనీసం ఈ రాష్ట్రాలు కేంద్రాలు మా గురించి పట్టించుకోలేదు ఇంతవరకు కూడా. ఈ కేంద్ర ప్రభుత్వం అందరికంటే పెద్ద కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు, ఏమీ ఆలకించలేదు మా బాధ. ఈ రాష్ట్ర ప్రజలకి ఈ సినిమా ద్వారా అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ సినిమా తీసిన వారికి ముందుగా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో యాక్షన్ చేసిన వారికి కూడా ప్రతి సీను చూస్తుంటే మా కళ్ళల్లోంచి నీరు తిరుగుతున్నాయి. అసలు మేము పడ్డ బాధని ప్రపంచానికి తెలియజేసేలా చూపించిన ఈ దర్శకులకి, నిర్మాతలకి, హీరోలకి, హీరోయిన్లకి అందరికీ శతకోటి ధన్యవాదాలండి. మేము భూములు ఇచ్చేటప్పుడు ఎంత బాధపడ్డామో, తర్వాత అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మమ్మల్ని ఎంత యాత్ర పెట్టిందో, ఎన్ని కేసులు పెట్టి మమ్మల్ని నరకయాత్ర పెట్టిందో, ఎంతమంది అమరజీవులు అయిపోయారో, పొలాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని చూపించారు. ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఈ మన రాజధాని భవిష్యత్తు ఏంటో ప్రతిదీ ఇక్కడ జరిగిందంతా చూపించారు. కనీసం ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ పలకలేని వాళ్ళైనా సరే సినిమా హాళ్లలోకి వచ్చి కనీసం ఈ బాధని వేదని కనీసం చూడండి, మీ పిల్లలకు చూపించండి. రేపటి భవిష్యత్తుకి ఇక్కడ చిరునామా రాసుంది. రేపటి భవిష్యత్తు కోసం ఇక్కడ పోరాడుతున్నాం 5 సంవత్సరాల నుంచి. ఆ వేదనని, ఆ బాధని కనీసం మీ పిల్లలకు చూపించి ఇలా పోరాడుతున్నారు మన కోసం అని వాళ్ళకి ఇక్కడ రాష్ట్రానికి మన భవిష్యత్తు చూపించారు. ఇక్కడ రాజధాని రైతులు వేదనలో పడుతున్నారు. కనీసం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చదువుకున్న పిల్లలకి, వెళ్ళే వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి మన భవిష్యత్తు ఆధారపడింది. రాజధాని ఒకటే రాజధాని ఉండాలి. అలాగే రేపు ఈ ప్రభుత్వానికి దయచేసి ఓట్లు మాత్రం వేయొద్దు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి గారు. రేపు కనుక మనం ఓట్లు వేసామంటే ఇప్పుడు నుంచున్న పరిస్థితి అయినా ఉంది, రేపు నుంచున్న పరిస్థితి కాదు కదా, మనల్ని ఇళ్లలోంచి పీక్కొచ్చి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది. దయచేసి ముందు ఓట్లు వేయడం మానేయండి. ఈ సినిమా మాత్రం ప్రతి విషయాన్ని డైరెక్టర్ గారు, నిర్మాత గారు ప్రతి విషయాన్ని క్లుప్తంగా ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని తెలియజేశారు. దయచేసి ఈ సినిమా చూడండి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏందో ఆలోచించండి. బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, బిల్డ్ అమరావతి అండి. ఈ రాజధాని రైతు కంట కన్నీరు ఒలిగితే రాష్ట్రమే సర్వనాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే అవినీతికి పాల్పడకోకుండా, రైతుని తొక్కేయకుండా, రైతు పడే బాధ, రైతు పడే వేదన, భూమి కోసం ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఎంతమంది గుండె ఆగిపోయినాయో ఈ సినిమాకి కళ్ళ కట్టినట్టుగా చూపించారు. కానీ ఇది రాష్ట్రానికి తెలియకూడదని చెప్పని రియల్గా ఎన్ని కరెంటు తీసేసి ఛానళ్ళు పని చేయకోకుండా చేసింది కూడా ఈ యొక్క సినిమాలో చూపించడం జరిగింది. కానీ సోషల్ మీడియా ద్వారాగా అన్ని రాష్ట్రానికి, దేశానికి కూడా తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మేము ఎన్నో ఛానళ్ళు గొంతు నొక్కేశాడు, ఎంతో మందిని బాధ పెట్టాడు. ఈ యొక్క సినిమాలో కళ్ళ కట్టినట్టుగా చూపించారు. రైతులు పడే బాధలు, రైతు పడే వేదన అందరికీ తెలిసి వచ్చింది, తెలుసుకునే రోజు వచ్చింది, ఆ టైం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మీ పిల్లలకి, మీ బిడ్డ తరానికి ఈ యొక్క సినిమాను చూపించాలి. ఇది కళ్ళక కట్టిన వాస్తవాలు, అవాస్తవాలు కాదు. ఈ యొక్క గ్రాఫిక్స్ కాదు, ప్రతి ఒక్కటి జరిగింది వాస్తవం. ఇది పచ్చి నిజం. ఇది రైతు సాక్షిగా చెప్తున్నాము. ఈ యొక్క అమరావతి సాధించుకునేంత వరకు కూడా నిద్రపోము. ఈ యొక్క సినిమా చూసిన వాళ్ళందరూ మీరు వ్యక్తిగతంగా, మీరు పబ్లిక్గా సపోర్ట్ చేయకపోయినా ఈ సినిమాను చూసి ధైర్యం తెచ్చుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. జై అమరావతి, బిల్డ్ అమరావతి. నమస్కారం అండి. తెలుగు మూలాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇబ్బందులు, అమరావతి రైతుల ఇబ్బందులు కళ్ళ కట్టినట్టు చెప్పారు. దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు, తెలుగు మూలాలు ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. ఈ యొక్క అమరావతి యొక్క రైతుల యొక్క స్ఫూర్తిని మీరు కూడా మాకు ఎంకరేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చాలా బాగుందండి. క్లైమాక్స్ చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్కళ్ళు లాస్ట్లో ఏంటంటే ఎలా బ్యాలెట్ బాక్సులు పెట్టి, ఎలా అవినీతి డబ్బుల్ని అలా మనకి దానిలో వేసి మన రాష్ట్రాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకున్నామో సేమ్ మనం కూడా రేపే రాబోయే ఎలక్షన్స్లో మనం కూడా సేమ్ అలా చేస్తే మనం చాలా బాగుంటుంది. ఏ రాజకీయ నాయకుడిని మనం నమ్మలేము, నమ్మకూడదు కూడా. ఈ సినిమాని బట్టి మనకి జరిగింది నాకు తెలిసి అయితే ఒక 10% చూపించారు. ఇంకా మేము 90% పైన అబోవ్ మేము ఇంకా చాలా బాధపడ్డాం. అంటే అన్నీ చూపించడం అది సినిమాలో అవ్వదనుకోండి. కానీ ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మనం ఒక రాజకీయాన్ని నమ్ముకోకుండా మనం ఎలా
అభివృద్ధి చేసుకోవాలనేది ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. మా అమరావతి రైతుల ఆవేదన ఆక్రందన కళ్ళ కట్టినట్టుగా చూపించారండి. అన్ని వాస్తవాలండి. మా ఉద్యమంలో కళ్ళ కట్టినట్టుగా చూపించిన భానుశంకర్ గారికి, రవిశంకర్ గారికి మా ధన్యవాదాలండి. చాలా బాగుందండి. గొడ్డలి సీను మాకు నచ్చిన సీన్ అంతా సినిమా మేము జరిగినాయేనండి ఎక్కువ. మాకేం నచ్చిందంటే అంతా బాగానే ఉంది. చివరికి ఓట్లు డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వటం, అది మరి ఓట్లు అయ్యి మళ్ళీ గొడ్డలి సీను, మెయిన్ బాబాయ్ గొడ్డలి సీను, అవన్నీ బాగా తీశారు. బాగుందండి. ఓకే. వాళ్ళకి ఎలక్షన్లో డబ్బు తీసుకొని ఓటేసేవాళ్ళు సేమ్ ఈ సినిమాలో చేసినట్టు చేయాలి. అది మేము కోరుకుంటున్నాము. అవినీతి పాలనకి బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. సినిమా చాలా బాగుంది. అది అందరికీ గుణపాఠంగా ఉంది సినిమా. ఆ డబ్బు తీసుకొని చేసేవాళ్ళకి, అవినీతి పరిపాలన చేసే వాళ్ళందరికీ గుణపాఠంగా ఉంది. అలా చేయాలని బాగుంది, చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. ఇది మాత్రం ఈ పాలన బావాలి, మా చంద్రబాబు గారు రావాలి. అది నుంచి అధికార పక్షం ఎటా జనాలను ఇబ్బంది పెట్టిందో, అమరావతి రైతులను ఎలా ఇబ్బంది పెట్టిందో, ఏం చేసిందో ప్రతి ఒక్క సన్నివేశం, ప్రతి ఒక్క సంగతి సన్నివేశం మొత్తం ఈ చిత్రంలో చూపించారు కటంనేని రవి గారు. రైతులు ఎంత ఇబ్బంది పెట్టారో, ఏం చేశారో, ఏ పాదయాత్రలు చేశారో, నా ఇష్టాన్ని దేవస్థానం అని చెప్పి ఆ పాదయాత్రలు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్క సన్నివేశం ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రంలో రైతులు ఎంత బాధపడ్డారో, ఎంత మనోభావాలు దెబ్బతిన్నాయో మొత్తం చూపించారు రవిశంకర్ గారు. రవిశంకర్ గారికి మెయిన్గా ధన్యవాదాలు, భాను గారికి ధన్యవాదాలు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇబ్బందులు మొత్తం ఈ 5 సంవత్సరాల అధికార పార్టీ ప్రతిపక్షాలను ఎట్ట ఇబ్బంది పెట్టిందో, 1 3 రాజధానులు అన్నాడు, 4 రాజధానులు అన్నాడు. ప్రతి ఒక్క సన్నివేశం ఈ సినిమాలో కాతే వాళ్ళు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా 4 రాజధానులను తీశారు. 3 రాజధానుల వల్ల ఇబ్బంది ఏంది, ప్రజల పట్టిన ఇబ్బంది ఏంది, ప్రతి ఒక్క సన్నివేశాలు ఈ సినిమాలో చూపించారు. ఆయనకి ధన్యవాదాలు. వాళ్ళు తెలుసుకొని నచ్చిన సీన్ ఏం కాదు, మాదల్లా ఒకటే, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు. ఆ బాధ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుపడతాడు. అదొక్కటే మాకు కావాల్సింది. అది ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ రాజధాని భ్రష్టు పట్టించాడు ఆయన. ఇప్పుడైనా జనం బాగా బుద్ధి తెచ్చుకొని జగన్కి వేయకుండా చంద్రబాబు కేసి గెలిపించాలని మేమందరం కోరుకుంటున్నాం. లాస్ట్ సీన్లో జగన్ రోడ్లెమ్మట అబ్బాడి కూర్చున్నాడు చెట్టు కింద, అట్లా చూడాలని మా కోరిక బాగా. అవును, చెల్లిని అమ్మని తరిమేశారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళెవరో గుర్తులేదు, ఆస్తి కోసం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. కానీ ఫస్ట్ కోరిక మాత్రం జగన్ రోడ్లమ్మట కూర్చోవాలని నేను చూడాలి. అది అసలు ఏమీ చేయలేదు కదా. అసలు ఆడవాళ్ళని చూశారుగా, అసెంబ్లీస్ ముట్టేటప్పుడు కొట్టి లాగి ఈడ్చుకెళ్ళి అవన్నీ మా వాళ్ళు, మా ఊళ్ళో పిల్లలు అందరూ ఎన్నో బాధలు పడ్డారు. అవన్నీ కళ్ళారా టీవీలో చూసి మేము కూడా వచ్చాం. అవన్నీ చూసి నిజంగా అట్లాంటి మగవాడు నిజంగా రాజధానికి ఉండటానికి వీలు లేదు. చంద్రబాబే కావాలి మాకు, ఎప్పటికైనా చంద్రబాబే కావాలి. వస్తాడు, రావాలని కోరుకుంటున్నాము. 1000 దేవుళ్ళకు మొక్కుంటున్నాం. రోజు మొక్కునేది, దేవుడికి పూజ చేసేది కూడా అదే. సినిమా చాలా బాగుంది. మేము కూడా వచ్చేవాళ్ళం, వాటిల్లో పాల్గొనే వాళ్ళం, పాదయాత్రలకు కూడా వచ్చాము మేము కూడా. సినిమా చాలా నచ్చింది. కానీ ఆఖరి కోరిక మాత్రం జగన్ ఆ రోడ్లెమ్మట ఉన్నాడు చూడండి, చెట్టు కింద కూర్చొని, అట్లా చూడాలి మేము. బుద్ధి ఉన్న రాజకీయ నాయకుడు కానీ, ఓట్లేసేవాడికి కానీ ఇట్లా చేస్తే రాజధానిని ఎప్పటికైనా ఒక హిమసే శివరాగరికి రోడ్లు తుడుచుకోవతామో బలాలు తొడవుతామని చెప్పాలి రాజకీయ నాయకుడికి. ఎప్పటికైనా సరే అన్నం తినేవాడు ప్రతి ఒక్కడికి. ఇక్కడ ఎంత కష్టపడ్డారో, పొలాలు ఇచ్చి ఎంత బాధపడ్డారో, చదువులు చెప్పిస్తా ఉన్నారు పొలాలు ఇచ్చినప్పుడు. అన్నీ యాగం చేసి కూర్చొని ఇవాళ రాజధాని పరిస్థితి పట్టించినందుకు ఈ సినిమా నెంబర్ 1గా తీశారు. తీసిన వాళ్ళకి కూడా జోహార్.